morning, students. My name is Kishore, lecturer in physics, KNHL Degree College, Eluru. Now we are discussing about the topic electric field intensity and electric potential. In the first unit, third BSc, fifth semester. Before going the topic, I will give brief introduction. First of all, what is electrostatics? What is electrostatics? Electrostatics is a branch of science which deals with properties of bodies on which charges are at rest. Electrostatics is a branch of science which deals with properties of bodies on which charges are at rest. How the bodies can be charged? Bodies can be charged by means of friction or contact with another charging body. Bodies can be charged by means of friction or contact with another charging body. Next, what is Coulomb's law? Coulomb's law. The force of attraction or repulsion between two stationary point charges is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between them. This law states that the force of attraction or repulsion between 2 point charges is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between them. ఎందుకంటే రెండు చార్జెస్ మధ్య ఏముంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, రెపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. మనం చూసి ఫస్ట్ నుంచి చదువుకుంటున్నాం. లైక్ చార్జెస్ రెపల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. లైక్ చార్జెస్ అంటే ఏంటి? ప్లస్ ప్లస్ కానీ మైనస్ మైనస్. ఈ రెండు ఏంటి? ఒకే రకమైన చార్జెస్ కాబట్టి ఈ రెండింటి మధ్య ఏముంటుంది అనమాట? రెపల్సివ్ ఫోర్స్ ఉంటుంది అనమాట. ఈ రెండింటి మధ్య ఏముంటుంది? ఫోర్స్ ఆఫ్ రెపల్షన్. అన్లైక్ చార్జెస్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ లేదా మైనస్ ప్లస్ ఇలా ఉందనుకోండి, వాటి మధ్య ఏముంటుంది అనమాట? రెపల్సివ్ ఫోర్స్ ఉంది. అందుకని ఏమంటాం? రెండు ఛార్జ్ బాడీస్ మధ్య ఏముండొచ్చు? మనకు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి రెండు ఛార్జెస్ మధ్య ఏముంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ అని ఉంటుంది, రెపల్సివ్ ఫోర్స్ అని ఉంటుంది. అందుకని స్టేట్మెంట్ ఏం చెప్పారు? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ repulsion between two stationary point charges is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between them. In detail, for example, if Q1 and Q2 are two stationary point charges, Q1 and Q2 are two stationary point charges separated by distance r. These two charges are separated by distance r. If Q1 and Q2 are two stationary point charges separated by distance r. ఇక్కడ ఏమనుకున్నాం? మనం రెండు చార్జెస్ తీసుకున్నాం, Q1 Q2 అనే చార్జెస్. ఆ రెండింటి మధ్య ఎంత సపరేట్ చేయబడిన డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ లో ఉందనుకుంటున్నాం? ఆ డిస్టెన్స్ లో ఉన్నాం. అప్పుడు కూలుంబ్స్ లా ప్రకారం ఇది రెండు చార్జెస్ కదా, రెండు చార్జెస్ మధ్య ఏముండొచ్చు? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ. అంటే ఈ రెండు చార్జెస్ మధ్య పనిచేసే ఫోర్స్ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. ఈ రెండు చార్జెస్ యొక్క ప్రోడక్ట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇంకోటి ఏంటి? అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే మనకి ఆర్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఆర్ కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే 1/r². రెండు మనం కలిపి రాసుకుంటే therefore F is proportional to Q1 Q2/r². F is proportional to Q1 Q2/r². ఈ ప్రపోర్షనల్ తీసామనుకోండి, మనం ఏం రాసుకోవచ్చు? ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాసుకోవచ్చు, K ఇంటూ Q1 Q2/r². F is
ఈక్వల్ ఎంత K ఇంటూ Q1 Q2 బై R. ఈ వాల్యూ K వాల్యూ ఎంత ఉందంటే K ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. దీని ఏమంటారంటే K ని 1/4πε0 అంటే ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత ఉందంటే కదా 9 ఇంటూ 10⁹9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. 9 ఇంటూ 10⁹9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. దీనికి యూనిట్ ఎలా వచ్చింది మనం దీని నుంచి రాసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి కేకే కదా మనకి యూనిట్ కావాల్సింది. K ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత K ఈజ్ ఈక్వల్ టు K ఒక పక్క వచ్చి మిగతా ఇంకో పక్క తీసుకెళ్ళిపోండి. K ఈజ్ ఈక్వల్ టు ఎంత F ఇంటూ R స్క్వేర్ డివైడెడ్ బై Q1 Q2 అంతేనా. K ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R స్క్వేర్ బై Q1 Q2. F కి యూనిట్ ఏంటి మనకి న్యూటన్. R అంటే డిస్టెన్స్ కదా మీటర్ స్క్వేర్ అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ సరిపోయిందా. డివైడెడ్ బై Q1 చార్జ్ అంటే ఏంటో మ్యాచ్ చేస్తాం మనం కూలుంబ్. చార్జ్ యూనిట్ ఏంటి కూలుంబ్ అంటే కూలుంబ్. అది రెండు చార్జెస్ ఉన్నాయి కాబట్టి Q1 అండ్ Q2 కూలుంబ్ స్క్వేర్. అది అన్నమాట. K యూనిట్ ఏంటి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. దేర్ఫోర్ మన F ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఫైనల్ F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. కూలుంబ్స్ అంటే కూలుంబ్స్ అంటే ఏం చెప్పినమ్మా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ repulsion between two stationary point charges is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between them. మనం ఆ 2 చార్జ్డ్ బాడీస్ Q1 Q2 అనుకున్నాం. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం ఆ డిస్టెన్స్ సపరేట్ చేయబడి ఉంటే కనుక కూలుంబ్స్ లా ప్రకారం ఫోర్స్ F ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ కాబట్టి Q1 Q2 డిస్టెన్స్ R స్క్వేర్ కాబట్టి F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R స్క్వేర్. Therefore ఈ ప్రపోర్షనాలిటీ తీసాం ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసాం F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. ఈ K ని ఏమంటారు మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. దానికి వాల్యూ అంతా 1/4πε0 అంటే ఇది 9 ఇంటూ 10⁹9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. Therefore F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. Okay. Now, what is electric field intensity? Electric field intensity అంటే what is electric field intensity? Electric field intensity అంటే electric field intensity at any point in the electric field intensity at any point in the electric field is defined as force experienced by unit positive charge placed at that point. Electric field intensity at any point in the electric field intensity at any point in the electric field is defined as force experienced by unit positive charge placed at that point. Electric field intensity at any point in the electric field is defined as force experienced by unit positive charge placed at that point. మరొకసారి చెప్తాను చూడమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point in the electric field is defined as force experienced by unit positive charge placed at that point. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం పాయింట్ తీసుకుంటే దాని మీద ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందని ఎగ్జ్యూమ్ చేసుకుంటే ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ని ఏమంటారమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దీనికి మనం ఏం చేద్దాం అన్నమాట ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టు బి ఏ పాయింట్ ఛార్జ్. దాని ఈక్వేషన్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టు బి ఏ పాయింట్ ఛార్జ్. దాని గురించి ఏం చేద్దాం కన్సిడర్ ఏ పాయింట్ ఛార్జ్ ఆఫ్ Q coulombs at O. కన్సిడర్ ఏ పాయింట్ ఛార్జ్ ఆఫ్ Q coulombs at O. ఓ దగ్గర ఏం చేసాం మనం Q coulombs అనేది ఛార్జ్ చేసాం. లెట్ P be a point which is at a distance smaller from O. Let P be a point which is at a distance smaller from O. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చూసే పాయింట్ ఛార్జ్ కట్టాలి అంటే మనకి ఏం కావాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. దాని గురించి ఏం చేసాం ఓ అనే పాయింట్ Q అనే ఛార్జ్ తీసుకున్నాం. ఎప్పుడైతే Q అనే ఛార్జ్ తీసుకున్నాం ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఆ స్పేస్ మొత్తాన్ని ఏమంటారు ఎలక్ట్రిక్ ఫీల్డ్.
మనం ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే ఏం తీసుకోవాలి, పి అనే పాయింట్ తీసుకోవాలి. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో తీసుకోవాలి, పి అనే పాయింట్ తీసుకోవాలి. అందుకని ఏం చేసాం, కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ క్యూ కూలుమ్స్ ఎట్ O. కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ క్యూ కూలుమ్స్ ఎట్ O. Let P be a point. Let P be a point which is at a distance smaller from O. Let P be a point which is at a distance smaller from O. ఈ P దగ్గర మనం ఏం పాయింట్ అవుట్ చేయాలి, మనం ఒక పాయింట్ చార్జ్ తీసుకున్నాం, చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ ఉంది కాబట్టి మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ ప్రకారం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలో ఆ పాయింట్ దగ్గర మనం యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుని ఎస్యూమ్ చేసుకోవాలి. అదే కదా ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. అందువల్ల ఏం చేద్దాం, పి అనే పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఆ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ ఏం ఎస్యూమ్ చేసుకోవాలి, మనం యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుని ఎస్యూమ్ చేసుకోవాలి. అక్కడ ఏమనుకోవాలి, మనం ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుని ఎస్యూమ్ చేసుకోవాలి. టు క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పి, పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే కన్సిడర్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అట్ పి. పి దగ్గర ఏం తీసుకోవాలి, మనం యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుని ఎస్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. కూలుమ్స్ లా ప్రకారం ఈ రెండింటి మధ్య ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి ఆ కూలుమ్స్ లా మనం అప్లై చేద్దాం. Therefore, the force experienced by unit positive charge to P దగ్గర యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం కదా, ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ F is equal to మన ఫార్ములా ఏంటి ప్రకారం 1/4πε0 into Q1 Q2 by R square అనుకున్నాం కదా. Q1 ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది మనకి, Q. ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది, యూనిట్ ఛార్జ్ అన్న, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అంటే Q into 1. మరి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత మనకి R, దాని స్క్వేర్ కదా. ప్రోడక్ట్ ఆఫ్ ద చార్జెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అంటే రెండింటి మధ్య డిస్టెన్స్ R కాబట్టి R స్క్వేర్. Therefore F is equal to ఎంత వచ్చింది, 1/4πε into Q into 1/R స్క్వేర్ అంటే Q/R స్క్వేర్. ఏంటి ఫోర్స్, ఇది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ని, ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ని మనం ఏమని చెప్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నమాట. అంటే ఈ ఫోర్స్ ని ఏమంటారన్నమాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. Therefore ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డివైడెడ్ బై E is equal to ఎంత అన్నమాట, 1/4πε0 into Q into 1 అంటే Q/R స్క్వేర్. Q/R స్క్వేర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 1/4πε0 into Q/R స్క్వేర్. దీని ఈక్వేషన్ 1. ఇది యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద మనకు పనిచేసే ఫోర్స్, దీన్ని ఏమంటారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. ఎలక్ట్రిక్ ఈజ్ ఈక్వల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. ఇట్ ఈస్ ఏ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఏంటన్నమాట, ఒక వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ. ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 into Q/R స్క్వేర్. సపోజ్ ఒకవేళ ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కాకుండా Q' అనే ఛార్జ్ ఉంది. ఎక్కడ P అనే పాయింట్ దగ్గర మనం ఏమనుకుందాం, Q' అనే ఛార్జ్ ఉందనుకుందాం. ఇప్పుడు యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పెట్టాం. ఒకవేళ ఈ P దగ్గర యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కాకుండా Q' అనే ఛార్జ్ ఉంది. అప్పుడు ఆ Q' అనే ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ Q' అనే ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ సేమ్ చూడండి. ఇక్కడ ఎంత ఉంది ఛార్జ్, O దగ్గర Q అనే ఛార్జ్, P దగ్గర ఎంత ఛార్జ్ ఉంది, Q' ఉంది. రెండు కూడా R అనే డిస్టెన్స్ తో సపరేట్ చేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా ఉందో దీని మీద మనం కూలుమ్స్ లో అప్లై చేసాం అనుకోండి, ఫోర్స్ ఎంత, ఫోర్స్ F is equal to 1/4πε0 into చూడండి ఫస్ట్ ఇక్కడ ఛార్జ్ అంతా Q, ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది Q' అంటే Q into Q' డివైడెడ్ బై డిస్టెన్స్ అంటే ఎంత, డిస్టెన్స్ స్క్వేర్ అంటే R స్క్వేర్. Therefore F is equal to ఎంత, 1/4πε0 into Q into Q' by R స్క్వేర్. దీని రాసుకొని చూడండి, F is equal to 1/4, మనం ఇంతకుముందు ఇక్కడ రాసాం. E is equal to ఎంత వచ్చింది, 1/4πε అంటే Q/R స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనం దీని వల్ల ఏది, F is equal to 1/4πε Q into Q' by R స్క్వేర్ కదా. 1/4πε అంటే Q/R స్క్వేర్ బదులు ఈక్వేషన్ 1 ప్రకారం ఏం రాసుకోవచ్చు మనం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E రాసుకోవచ్చు కదా. Therefore F is equal to E into ఎంత రాసుకోవచ్చు మనం, Q'. F is equal to ఎంత, E into Q'. F is equal to ఎంత, E into Q'. Therefore E మనకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E is equal to ఏం రాసుకోవచ్చు, F/Q'. E is equal to ఎంత, F/Q'.
ఈజీ కూడా మనం ఏం రాసుకోవచ్చు ఎఫ్ బై క్యూ డాష్. యూనిట్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఒక వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ చెప్పాం. యూనిట్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. యూనిట్ ఏంటంటే చూడండి ఎఫ్ బై క్యూ డాష్. ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్. ఫోర్స్ దేంట్లో మెజర్ చేస్తాం మనం? న్యూటన్. అంటే న్యూటన్ బై చార్జ్. చార్జ్ అంటే ఏంటన్నమాట? న్యూటన్ పర్ కూలుంబ్ అన్నమాట. ఇది మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పాయింట్ చార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం చెప్పాను? బ్రీఫ్ వన్ రోజు చెప్తాను చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point, electric field intensity at any point in the electric field is defined as force experienced by unit positive charge placed at that point. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైనా పాయింట్ దగ్గర మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి అంటే ఆ పాయింట్ దగ్గర యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుని ఎస్యూమ్ చేసుకుంటే ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద వర్క్ చేసే ఫోర్స్ని ఏమంటారన్నమాట? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పాయింట్ ఛార్జ్ మనం ఏం చేసాం? ఒక ఓ దగ్గర క్యూ కూలమ్స్ అనే ఛార్జ్ తీసుకుని ఓ నుంచి కొంత డిస్టెన్స్ పి అనే పాయింట్ దగ్గర ఏం తీసుకున్నాం మనం? యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుని ఎస్యూమ్ చేసుకున్నాం. ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. కాబట్టి ఫోర్స్ ఎంత? 1/4π ఇక్కడ క్యూ, ఇక్కడ 1 క్యూ ఇంటూ 1/r² రాసాం. ఈ ఫోర్స్ని ఏమంటారని చెప్పాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని రాసాం. ఒకవేళ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ బదులు ఇక్కడ క్యూ డాష్ అనే ఛార్జ్ ఉందంటే ఆ క్యూ డాష్ మీద వర్క్ చేసే ఫోర్స్ కూలంబ్స్ ఫిజికల్ అంతా 1/4πε0 ఇంటూ క్యూ ఇంటూ క్యూ డాష్ బై r². ఈ 1/4πε క్యూ బై r² అంటే ఈక్వేషన్ 1 ప్రకారం ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ క్యూ డాష్. ఈజ్ ఈక్వల్ అంతా F బై క్యూ డాష్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఏం చెప్పాం? ఇట్ ఈస్ ఏ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ అన్నాం. దానికి యూనిట్ ఏంటన్నమాట? న్యూటన్ పర్ కూలుంబ్. దానికి యూనిట్ ఏంటి? న్యూటన్ పర్ కూలుంబ్ అన్నమాట. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే. డైపోల్ అంటే dipole is a system or configuration having two equal and opposite charges separated by a distance. Dipole is a system or configuration having two equal and opposite charges separated by a distance. చూడండి రెండు పాయింట్స్ తీసుకుందాం. ఇది Q, ఇది Q అనే చార్జ్. కానీ ప్లస్ చార్జ్, ఇది మైనస్ చార్జ్. రెండింటి మధ్య డిస్టెన్స్ ఇది A, B అనుకున్నాం. రెండింటి మధ్య డిస్టెన్స్ 2A అనుకున్నాం. అంటే ఈ ఏబికి మధ్య డిస్టెన్స్ అంతా 2A అనుకున్నాం. ఏం తీసుకున్నాను? ఏ అనే పాయింట్ ప్లస్ క్యూ చార్జ్, బి అనే పాయింట్ మైనస్ క్యూ చార్జ్, రెండు కొంత డిస్టెన్స్ 2A. అప్పుడు దీన్ని ఏమంటారు అనమాట? డైపోల్. డైపోల్ అంటే ఏం చెప్పాను? డైపోల్ ఈజ్ ఏ సిస్టమ్ ఆర్ కాన్ఫిగరేషన్ హ్యావింగ్ టూ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ప్రకారం రెండు చార్జెస్ ఉంటాయి, క్యూఏ. కానీ ఇది ప్లస్, ఇది మైనస్. ఆపోజిట్ చార్జెస్ రెండు కూడా ఏంటన్నమాట? ఆపోజిట్ చార్జెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్. రెండు ఈక్వల్ ఆపోజిట్ చార్జెస్ కొంత దూరంలో సపరేట్ చేయబడి ఉంటే, కొంత డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉంటే దాన్ని ఏమంటారు అనమాట? డైపోల్ అంటారు. దీన్ని డైపోల్ ఇలా రాస్తే కనుక దీన్ని ఏమంటారు అనమాట? డైపోల్ అని. డైపోల్ ఈజ్ ఏ సిస్టమ్ ఆర్ కాన్ఫిగరేషన్ హ్యావింగ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by a distance. Dipole is a system or configuration having two equal and opposite charges separated by a distance. Next, what is dipole moment? Dipole moment ante dipole moment, it is defined as product of length and charge of a dipole. Dipole moment ni ela define chestarannamata? Dipole moment is defined as product of length and charge of a dipole. ఆ డైపోల్ యొక్క లెంత్ ని, ఆ డైపోల్ యొక్క చార్జ్ ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ఏమంటారన్నమాట? డైపోల్ మూమెంట్ అంటారు. Dipole moment is defined as the product of length and charge of a dipole. Dipole moment is defined as the product of length and charge of a dipole. ఇప్పుడు మనకు డైపోల్ తీసుకున్నాం. AB అనేది ఒక డైపోల్ అనుకున్నాం. రెండు కూడా రెండు చార్జెస్ ఈక్వల్ ఆపోజిట్ చార్జెస్ ని సపరేట్ చేయడం. రెండింటి మధ్య డిస్టెన్స్ అంతా 2A అనుకున్నాం. మరి డైపోల్ మూమెంట్ ఎంత తెలియదు? డైపోల్ మూమెంట్ అంట ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ చార్జ్. లెంత్, ఈ రెండింటి లెంత్ ఎంత? ఈ డైపోల్ యొక్క లెంత్ ఎంత? 2A.
ఈ డైపోల్ యొక్క లెంత్ ఎంత 2a ప్రోడక్ట్ ఇంటూ చార్జ్ ఎంత మ్యాగ్నిట్యూడ్ పరంగా q అంటే 2a ఇంటూ q అంటే 2aq. దీన్ని ఏమంటారు మనం డైపోల్ మూమెంట్. ఈ డైపోల్ మూమెంట్ ని p అనే లెటర్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. డైపోల్ మూమెంట్ ఇస్ రిప్రజెంటెడ్ బై p. అంటే p is equal to 2a into q. p is equal to 2a into q ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ చార్జ్ ఆఫ్ ఎ డైపోల్. 2a అనేది ఏంటి ఇక్కడ లెంత్, q అనేది ఏంటి చార్జ్. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చేది ఏమంటారు డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ చార్జ్ ఆఫ్ ఎ డైపోల్. లెంత్ ని చార్జ్ ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏమంటారన్నమాట డైపోల్ మూమెంట్ అంటారన్నమాట. మరి దీనికి యూనిట్స్ ఉంటాయా? యూనిట్స్ ఉంటాయి దానికి ఉంటాయి. ఎందుకుంటావు? ఇదేంటిది లెంత్, ఇది చార్జ్. లెంత్ దేంట్లో మెజర్ చేస్తాం? సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ. చార్జ్ దేంట్లో మెజర్ చేస్తాం? కూలూమ్స్. అంటే దీన్ని ఏం చేస్తారు? సిఎం. సిఎం అంటారంటే సెంటీమీటర్ అనుకుంటారు. సిఎం అంటే ఏంటి? కూలుంబ్ మీటర్. సిఎం అంటే ఏంటి? కూలుంబ్ మీటర్. ఎందుకు చార్జ్ అంటే కూలుంబ్లో మెజర్ చేస్తాం, లెంత్ మీటర్స్ లో మెజర్ చేస్తాం. అందుకే దీనికి యూనిట్ ఏంటన్నమాట కూలుంబ్ మీటర్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ. ఇది కూడా వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ. దీని డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది అనమాట? పాజిటివ్ టు నెగిటివ్ ఆఫ్ ఎ డైపోల్. పాజిటివ్ నుంచి నెగిటివ్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ చార్జ్ ఆఫ్ ఎ డైపోల్. డైపోల్ మూమెంట్ ముందు డైపోల్ చెప్పుకున్నాం కదా. డైపోల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆర్ కాన్ఫిగరేషన్ హ్యావింగ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. ప్లస్ మైనస్ చార్జ్ అంటే 2a. రెండు ఈక్వల్ చార్జెస్ సపరేట్ చేయబడి ఉంటాయి 2a డిస్టెన్స్ తో. అప్పుడు దీన్ని డైపోల్ అంటాం. డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? లెంత్ ని చార్జ్, ద ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ చార్జ్ ఆఫ్ ఏ డైపోల్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? p అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తారు. మనం తీసుకున్న డైపోల్ యొక్క లెంత్ 2a, చార్జ్ q కాబట్టి 2a ఇంటూ q. యూనిట్స్ ఏంటన్నమాట దీనికి? కూలుంబ్ మీటర్ అనమాట. కూలుంబ్ మీటర్. ఓకే, ఇవాళ మన క్లాస్లో మన బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఏ పొటెన్షియల్, ఈ కూడా అంతా కూడా ఈ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మనం వస్తుంది అనమాట. దీంట్లో మనం కూలుమ్స్ లాంటి ఏంటో తెలుసుకున్నాం, బాడీస్ని ఎలా చార్జ్ చేస్తారో తెలుసుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ డైపోల్ అంటే ఏంటి, డైపోల్ మూమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే కనుక గాసెస్ లా గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం? గాసెస్ లా అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.